హలో అండి, ఈరోజు నేను ఆలూ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. ఆలూ ఫ్రై ఈజీ అండ్ సింపుల్గా తక్కువ టైంలో నేను చేసే ప్రాసెస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా నేను చేసే ఆలూ ఫ్రై ప్రాసెస్ చూసేద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా ఒక హాఫ్ కేజీ పొటాటోస్ తీసుకున్నానండి. వీటి పైనంతా పొట్టు తీసేసి వాటర్ పోసి ఫ్రెష్గా కడిగి అందులో వాటర్ తీసేసుకోవాలండి. తీసేసుకుని అలాగే వీటితో పాటు ఒక 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాయిల్ ఏం చేయాల్సిన అవసరం లేదు పొటాటోస్. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి ఒక పావు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడనివ్వాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి కలుపుకొని. ఇవి 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 3/4 స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే వేయకూడదండి, వేస్తే అడుగంటిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి పొటాటోస్. 3 మినిట్స్ తర్వాత పొటాటోస్ మంచిగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ మినిట్ పాటు ఉడకనివ్వాలండి. పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక హాఫ్ మినిట్ తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఫైనల్గా పొటాటోస్ మంచిగా ఉడికిపోతాయండి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలండి. నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 1 మినిట్ పాటు ఉడకనివ్వాలండి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్లో పొటాటో ఫ్రై రెడీ అయిపోతుందండి. పిల్లల లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు పెట్టడానికి, అలానే రైస్, దోశ, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.